మేరీ స్లెసర్స్ అని ఒక దైవజనురాలు ఆఫ్రికా దేశానికి వెళ్ళింది. డేవిడ్ లివింగ్స్టన్ గారి తర్వాత ఆమె అక్కడ సేవ చేసి ఒక లేడీ అండి. అందరూ అన్నారు పురుషులకే అక్కడ చాలా కష్టం, నువ్వు వెళ్ళేం చేస్తావు? వాస్తవానికి ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారు తెలుసా? తెల్లవారి సమాధి అంటారు. ఎందుకంటే ఎవరు వస్తే వాళ్ళు తినేస్తారనమాట. వాళ్ళు అలాంటి చోటుకి వెళ్ళిందండి. ఎవరైనా వాళ్ళ దగ్గర చచ్చిపోతే ఇంకొకరిని చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఇంకొకరు తోడెళ్ళాలని చంపేస్తారు. అంత భయంకరమైన కల్చర్ అది. ఎవరు వెళ్తారు అక్కడికి? అలాంటి ప్రాంతంలోనికి మేరీ స్లెసర్స్ వెళ్ళిందండి. 67 సంవత్సరాల వరకు అక్కడే జీవితాన్ని అర్పించుకుంది. ఎన్నిసార్లు బళ్ళాలు తెచ్చి ఆమెను పొడవడానికి ప్రయత్నం చేశారు. ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు. ఎన్నిసార్లు నిద్ర లేదు, ఎన్నిసార్లు ఆహారం లేదు, ఎన్నిసార్లు సౌకర్యాలు లేవు. కొంతమందికి ఎంత సౌకర్యాలు కావాలి. దేవుని సేవకులు అవన్నీ చూడలేదండి. ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. మీకు తెలుసా, ఆమె చనిపోయే సమయానికి కొన్ని లక్షల మంది చిన్నారులను, స్త్రీలను, పురుషులను ప్రభు దగ్గరికి నడిపించేసింది. గట్టిగా చప్పట్లు కొడతారా? అందరం సేవ చేద్దాం. నేడు రేపు ప్రభు వచ్చేస్తున్నాడు, లేదా మనం పిలిచే అవకాశం ఉంది. ఆయన మనం పిలిచినప్పటికీ ఆయన మనం రాజ్యం చేర్చుకుని మనం కూడా ఉందాం. ప్రభు పిలిచినప్పుడు బళ